ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత భజగోవింద స్తోత్రము, అందుకు శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వామివారి వివరణము తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ భజగోవింద స్తోత్రంలో 7వ శ్లోకము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భజగోవింద స్తోత్రము 7వ శ్లోకము. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తత సుఖలేశః సత్యం పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తత సుఖలేశః సత్యం పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి సత సుఖలేశః సత్యం పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆస్తులు దక్కెడి క్షణముల వరకే ఆత్మీయులు నిను ఆదరింతురు, ఆపై ముసలి ఆవలయుండని అందరిలో నిను అవమానింతురు. ఆస్తులు దక్కెడి క్షణముల వరకే ఆత్మీయులు నిను ఆదరింతురు, ఆపై ముసలి ఆవలయుండని అందరిలో నిను అవమానింతురు. మోసముతోటి మూటలు గట్టి దాచుటకు అడ్డదారులు దొక్కి, మోసముతోటి మూటలు గట్టి దాచుటకడ్డదారులు దొక్కి చివరకు చెంతకు చింతకు చేరి, చివరకు చెంతకు చింతగా చేరి ధనమే తెచ్చును ధరణిన దైన్యము, ధనమే తెచ్చును ధరణిన దైన్యము. కూడబెట్టిన కోట్ల కాసులే కాలనాగులై కాటువేయును, కూడబెట్టిన కోట్ల కాసులే కాలనాగులై కాటువేయును. మించిన ధనమే ముంచును నిన్ను, కాలకూటమై తుంచును నిన్ను. కూడబెట్టిన కోట్ల కాసులే కాలనాగులై కాటువేయును, మించిన ధనమే ముంచును నిన్ను, కాలకూటమై తుంచును నిన్ను. కలిమి కనకములు కొండలు కాగా పాపకార్యములు పర్వతమవగా, కలిమి కనకములు కొండలు కాగా పాపకార్యములు పర్వతమవగా. కొనిపోయడి నీ గూఢ సంపద గుండు సున్నయని గ్రహింపు జీవా, కొనిపోయడి నీ గూఢ సంపద గుండు సున్నయని గ్రహింపు జీవా. వక్రమార్గమున విత్తము చేర్చి వేలు గడించిన విహ్వలుడు, తృష్ణ తీరక ధనదాహముతో తామసమొందిన తృషితుండు. తామసమొదలి తిరుమలనాథుని చరణ సంపదల భాగ్యము కొనుము, హరినామముల ఆహార్యముల భూషణ చేయుము బుద్ధిమతి. స్మరించు హరిని స్మరించు హరిని భజించు హరిని భజించు హరిని.
శ్లోకము యొక్క తాత్పర్యము: పరమాత్మ స్వరూప, మోసముతోటి కపటముతోటి ఎన్నో అడ్డదారులు త్రొక్కి కూడబెట్టిన ఆస్తే చివరకు నీకు కష్టమును కలిగించును. అధికమైన సంపదల వలన, నీకు నీ బంధువుల వలన, మిత్రుల వలన, సేవకుల వలన, కడకు నీ సొంత బిడ్డల వలన కూడా అపాయము జరగవచ్చును. మొదట ధనము సంపాదించుటకు అవస్థలు పడి, తరువాత దాచుకొనుటకు అవస్థలు పడి, చివరకు నీ ప్రాణము రక్షించుకొనుటకు అవస్థలు పడవలసి వచ్చుచున్నది. అట్టి ధనముతో చింతాకంత కూడా నీతో తీసుకొని పోలేవు. అట్టి ధనములో చింతాకంత కూడా నీతో తీసుకొని పోలేవు. నా బిడ్డలు, నా వాళ్ళు అని స్వార్థముతో నీవు దాచిన ధనము వలన నీకు ప్రయోజనమేమిటి? అంతేకాదు, ఆ ధనము నీవు సంపాదించి వారికి పెట్టువరకే నీకు మర్యాద. దానిని సంపాదించలేనప్పుడు నీ సంగతి ఎవరు పట్టించుకొనరు. ధనము వారికి దక్కగానే నీ విలువ తగ్గిపోవును. పిమ్మట నీ యోగక్షేమములు ఎవ్వరూ పట్టించుకొనరు. సరికదా, నిన్ను ఉదాసీనముగా చూతురు. ధనహీనుడివైన నీవు నలుగురిలో అపహాస్యపు పాలు కూడా అవుదువు. ధనదాహము ఊబి వంటిది, అందు చిక్కినచో బయటకు రాలేవు. కనుక ధనము వలన నీకు ఎప్పుడూ సుఖము లేదు. నీవు నీ నిజ జీవితములో చూచుచునే ఉందువు. ఎందరో ఆ ధన వ్యామోహములో పడి ఆప్యాయతలు, ప్రేమలు, మైత్రి, మానవత్వము మరచి ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారో. చివరకు వారు జీవితంలో పడ్డ సుఖము, చివరకు వారి అంతము కూడా ఎటుల జరుగునో నీకు విదితమే. కనుక ధనచింతన మాని సమయము దైవచింతనకై ఉపయోగించి జీవితము సఫలము చేసుకొనుము. ఇంతటితో శ్రీ భజగోవింద స్తోత్రంలో 7వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.